హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని కాపాడడానికి వెళ్ళిన పద్మావతిని షూట్ చేసిన రౌడీలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతిని చూసి కుమిలిపోతున్న విక్కీ. నిజంగానే రౌడీలు పద్మావతిని షూట్ చేశారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీని వెతుక్కుంటూ వెళ్ళిన పద్మావతికి విక్కీ అయితే కనిపిస్తాడు. విక్కీ కనిపించడంతో ఇక ఒకరికొకరు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీనైతే పద్మావతి చూస్తుంది. ఇక అప్పుడే విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, ఆ రోజు ఆ నీచుడు చెప్పిన అబద్ధాలు విని అవి నిజం అనుకొని నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నిన్ను బలవంతంగా నీ మెడలో తాళి కట్టి నీ పుట్టింటికి కూడా నిన్ను దూరం చేశాను. నాలాంటి పాపాత్ముడు ఎవ్వరూ ఉండరు. ప్రాణానికి ప్రాణంగా నువ్వు నన్ను ప్రేమించావు. ఆ ప్రేమని నేను గుర్తించలేకపోయాను. ఎన్నో మాటలన్నాను. నిన్ను ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టాను. కానీ నువ్వు నా మీద ఏమాత్రం కూడా ప్రేమని తగ్గించుకోలేదు. ఎప్పుడూ కూడా నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూనే ఉన్నావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. కానీ నువ్వు ఇక్కడ ఉండొద్దు పద్మావతి, వెళ్ళిపో. నా కారణంగా మరోసారి నువ్వు సమస్యల్లో ఇరుక్కోకూడదు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు. సారు, మిమ్మల్ని ఇలా ప్రమాదంలో వదిలేసి నేను అలా వెళ్ళిపోతాననుకుంటున్నారు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నా ప్రాణం నాలో లేదు, నా మనసు నాలో లేదు. మీ చుట్టూనే తిరుగుతుంది. లండన్లో ఉన్నానని మీరు ఫోన్ చేసినా సరే మీరు ఏదో ప్రమాదంలో ఉన్నారని నా మనసు హెచ్చరిస్తుంది. కాపాడుకోమని చెప్పింది. నేను అనుకున్నట్టే మీరు ప్రమాదంలో ఉన్నారు సారు అని పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది విక్కీని చూసి. ఇంతలో ఇక రౌడీలు అయితే బిర్యానీ తినేసి ఇక వస్తారు. అలా వస్తూ ఉన్నప్పుడు విక్కీ పద్మావతితో మాట్లాడడం చూసి ఇక రౌడీలు అయితే షాక్ అయిపోతూ ఉంటారు. రేయ్ అంటూ విక్కీని ఇక కట్టేసి వెనక్కి లాగి మళ్ళీ కుర్చీలో పెట్టి కట్టేస్తారు. అప్పుడే ఇక పద్మావతి అయితే వెనక నుండి ఇక విక్కీ దగ్గరికి వస్తుంది. పద్మావతిని పట్టుకోవాలని రౌడీలు పద్మావతి ఉన్న ప్లేస్కి వస్తారు. కానీ అప్పటికి ఇక పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళిపోయి విక్కీకి కట్టిన కట్లను విప్పేసి పదండి సారు వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీ అయితే మురళికి ఫోన్ చేస్తాడు. మురళికి ఫోన్ చేయడంతో అది ఆడ శివంగి అని చెప్పాను కదరా, దాన్ని మాత్రం వదలకండి, నాకు అది చచ్చినా పర్వాలేదు, దాన్ని షూట్ చేసేయి అని అంటూ ఉంటాడు. మురళి అయితే సార్, ఆడదాన్ని ఎలా చంపమంటారు సార్ అని రౌడీలు అంటూ ఉంటే, ఆడదైతే ఏమైందిరా, దాన్ని షూట్ చెయ్యి అని రౌడీలకి చెప్తూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక మురళి రౌడీలకి షూట్ చేయమని చెప్పడంతో ఒక్కసారి ఇక రౌడీలు షూట్ చేస్తారు పద్మావతిని. ఇక పద్మావతి ఒక్కసారి కుప్ప కూలిపోతుంది బుల్లెట్ తగిలి. అది చూసి ఇక విక్కీ కూడా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో పోలీసుల్ని తీసుకొస్తానని వెళ్ళిన కుచిల పోలీసులతో సహా అక్కడికి వస్తుంది. పోలీసులతో అక్కడికి వచ్చేసరికి రౌడీలు పోలీసులకి దొరికిపోతారు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు విక్కీ. అయితే తను బుల్లెట్ హార్ట్ పక్కన తగలడంతో తను ప్రమాదంలో ఉందని, ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందో కూడా గ్యారంటీ ఇవ్వలేమని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అయితే ఇక ఆ మాట విని చాలా కుమిలిపోతూ ఉంటాడు విక్కీ. పద్మావతికి ఇలా జరిగిందని తెలుసుకొని మొత్తం కుటుంబం అంతా అక్కడికి వచ్చేస్తుంది. అరవింద్ అయితే ఏమైంది విక్కీ పద్మావతికి అని అడుగుతూ ఉంటుంది. నన్ను కాపాడబోయి తను ప్రాణాలకి మీదకి తెచ్చుకుందక్క అని అంటూ ఉంటే కుచిల మొత్తం కూడా అరవింద్కి చెప్తూ ఉంటుంది. అసలు విక్కీని కిడ్నాప్ చేయాలని ఎవరు అనుకున్నారో అని అంటూ అరవింద్ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మురళి కూడా హాస్పిటల్కి వస్తాడు. ఇక మురళి హాస్పిటల్కి వచ్చేసరికి విక్కీ అయితే కోపంతో మురళి వంక చూస్తాడు. కానీ పక్కనే ఉన్న అరవింద కడుపుతో ఉండడం చూసి, తను పద్మావతి గురించి బాధపడుతుండడం చూసి, ఇప్పటికే అక్క పద్మావతి గురించి బాధపడుతుంది, మళ్ళీ ఇప్పుడు వీడి గురించి చెప్తే అక్క ఇక్కడికిక్కడే ప్రాణాలన్నా పోతాయి, చెప్పకూడదు, వీడి నిజస్వరూపం అక్క డెలివరీ అయ్యే వరకు బయటపడకూడదు అని విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కుచిల అయితే ఆ రౌడీలు పోలీసులకి దొరికారు. ఇక ఆ రౌడీల్ని చితకబాదుతున్నారు అని కుచిల అంటూ ఉంటుంది. దాంతో ఇక మురళికైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మురళికి చెమటలు పట్టేస్తూ ఉన్న అప్పుడే దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మురళి పక్కకి వస్తాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే ఏంటి బావా ఇలా జరిగింది,
ఇప్పుడు ఆ రౌడీలు నోరు విప్పితే ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారు కదా, మరి ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయితే ఎలాగా అని అంటూ అందరి నిజాలు బయటపడిపోతాయి, నీకు హెల్ప్ చేసిన నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటుంది. దివ్య అయితే ఇక దివ్య అన్న మాటకి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే దివ్య అలాగే మురళి ఇద్దరు మాట్లాడుకునే మాటలను వినేస్తుంది. కుచల అయితే వినేసి, అంటే ఆ నీచుడు వీడేనా, ఇంత నీచుడా వీడు, అరవింద వీడిని దైవంలాగా భావిస్తుంది, కానీ ఈ నీచుడు మాత్రం ఇంతకి తెగించాడా అంటూ కుచల అయితే బాధపడుతూ ఉంటుంది. అంతలోకి అక్కడికి పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వచ్చి ఆ రౌడీలు పద్మావతిని మిమ్మల్ని చంపాలని చూసింది మీ బావ మురళి అని సాక్ష్యం చెప్పారు సార్ అంటూ విక్కీ దగ్గరికి వస్తారు. ఆ మాట విని అరవింద్ అయితే నా భర్త విక్కీని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎవరో కావాలని నా భర్త మీద ఇలా నిందలు వేశారు, నా భర్తకి ఏమీ తెలీదు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక అక్కడికి కుచల వస్తుంది. కుచల వచ్చి, లేదు అరవింద, నీ నమ్మకం బొమ్మయింది, నీ భర్త ఈ నీచుడు ఈ దుర్మార్గుడు వల్లే విక్కీ పద్మావతి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటూ ఉంటుంది కుచల అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అరవింద్ అయితే విక్కీని కిడ్నాప్ చేసి పద్మావతిని రౌడీల చేత షూట్ చేయించింది మురళికి సహాయం చేసింది ఈ దివ్య అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది కుచల. అప్పుడే ఆర్య వచ్చి, అవునక్క, వీడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదక్క, ఆస్తి మీద ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాడు, ఆస్తి కోసమే నీతో ప్రేమగా నటించాడు, పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పద్మావతి విక్కీని ప్రేమించిందని తెలుసుకొని కుట్ర చేశాడు, విక్కీ నీకెక్కడ అన్యాయం జరిగిపోతుందని పద్మావతి మెడలో తాళి కట్టాడక్క, ఇదే జరిగింది, వీడంతా దుర్మార్గుడు అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. అప్పుడే ఇక అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. రాణమ్మ, వీళ్ళ మాటలు నమ్మొద్దు, నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో నీకు తెలీదా రాణమ్మ అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి మెలకు వస్తుంది. ఇక పద్మావతికి స్పృహ వచ్చేసరికి అప్పుడే ఇక అరవింద్ అయితే, పద్మావతి, నిన్ను చంపాలనుకొని నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఈ నీచుణ్ణి నేను వదిలిపెట్టను అని అంటూ ఇక పద్మావతికి మాట ఇస్తుంటే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు మురళి. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి అని తన మెడలో ఉన్న తాళిని తెంపేసి మురళికి ఊహించని షాక్ ఇస్తుంది పద్మావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.